ఇప్పుడు ఇంతకీ అభిషేకం అనగానే నెక్స్ట్ వచ్చే సందేహం, ఏ సమయానికి చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, అంతేనా? గుర్తుపెట్టుకోండి, శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుంచి, అంటే దాదాపుగా సూర్యాస్తమయం అవుతున్నప్పటి నుంచి పక్క రోజు ఉదయం సూర్యోదయం అయ్యేదాకా, అంటే 6 నుంచి 6 దాకా ఉన్న సమయం చాలా పవిత్రమైంది. వాటిని 4 జాములు అంటారు. జాము అంటే సామాన్యంగా 3 అవర్స్ అనమాట దాదాపు. అందులో అర్ధరాత్రి 12ంటికి లింగోద్భవం అంటారు. ఆ సమయం పరమ పవిత్రమైనది. అందుకని మీకు కుదిరితే లింగోద్భవం దాకా లేచుండి ఆ సమయానికి అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. కొంచెం అభిషేకం చేసిన 5 నిమిషాలు చేసినా సరే అపారమైన ఫలితం. అలాగే ఎన్నిసార్లు చేయాలండి అభిషేకము అంటే, సామాన్యంగా ఏకాదశ రుద్రులు అంటారు పరమేశ్వరుడు యొక్క 11 స్వరూపాలు. అందుకని 11 సార్లు అభిషేకం చేస్తారు. ఇందాక నేను చెప్పిన చిన్న ప్రక్రియ ఉంది కదా, ఒక్కొక్కసారి చేయడానికి ఒక 5 నిమిషాలు పట్టింది అనుకోండి. మీరు ప్రతి జాము మొదలయ్యేటప్పుడు చేయడం మొదలు పెడితే, అంటే 6 గంటలకు కొన్నిసార్లు, 9ంటికి కొన్నిసార్లు, 12 గంటలకు కొన్నిసార్లు, అలాగా మీకు ఒక 11 సార్లు చేసేయడం పెద్ద కష్టమేం కాదు. 11 సార్లు చేయడం కుదరలేదు అనుకోండి, 5 సార్లు చేయండి. పరమేశ్వరుడు పంచముఖుడు కదా.